5,000 రూపాయలు పెట్టి తెచ్చిన గాలానికి పడని కొర్రమేను కేవలం రూ. 10 గాలానికే పడింది. హలో మామ్స్, అందరికి నమస్తే. మళ్ళీ మన వేటైతే మొదలైంది. చాలా రోజుల తర్వాత ఎర్రలతో చేపలు పట్టడానికి అయితే బయలుదేరాను. ఎప్పుడు మనం వెళ్ళే లొకేషన్ కాడికి వెళ్ళాము. ఇక్కడికి వచ్చి గాలం వేస్తే మాత్రం ఒకే ఒక చేప అయితే నాకు పడింది. ఈ చేపను తీసుకొని మా పిల్లలు చూడండి ఏం చేస్తారు. పట్టిన చేపనే బురదలో వేసుకొని మళ్ళీ గాలం వేస్తున్నారు. వీళ్ళకి కూడా పడక ఇక్కడి నుంచి పడట్లేవు అని చెప్పేసి ఇంకో లొకేషన్ కాడికి అయితే బయలుదేరాము. ఇక్కడ కూడా ఒక్క చేప కూడా పడలేమా. చాలా సేపు అయితే వేసి అలసిపోయాము. చల్ ఇక అక్కడ కూడా పడట్లేవు అని చెప్పేసి మనం మూటాముళ్ళ చదువుకొని అయితే బయలుదేరాం వేరే లొకేషన్ కాడికి. ఈ రోజు ఎలాగైనా చేపలు పట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. వెళ్తుంటే దారిలో అయితే కొంతమంది పిల్లలు కనిపించారు. వీళ్ళ దగ్గర చాలా చేపలు ఉన్నాయి. పోత ఇక వీళ్ళ దగ్గర అయితే ఒక కొమ్ము జెల్ అయితే 20 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను. ఇది వర్తో కాదో కామెంట్ చేయండి. అక్కడ తీసుకున్న కొమ్ము జెల్ అయితే మన కూరకు సరిపోదని చెప్పేసి వేరే లొకేషన్ కాడికి వెళ్ళి ఎర్రగుచ్చేసాను మామ. కొద్దిసేపటికే మనకు కొరమేను లాగేశాను. దీన్ని అయితే టెన్షన్ లో వీడియో తీయడం మర్చిపోయాను. స్టార్టింగ్ లోనే మనకు చేపలు పడట్లేవని అక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతే ఈ రోజు మనకి కొరమేను పడేదే కాదు మామ. కష్టపడి గట్టిగా ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని ఈ రోజు నాకు అర్థమైంది. ఇప్పుడే మనకు అదృష్టం కలిసి వచ్చింది కదా, చేపలు పడతాయని చెప్పేసి ఇంకా పడదామని గాలం వేశాను మామ. టకా ఇన్ని చేపలు అయితే పట్టాం. చూడండి ఇక్కడ నుంచి అయితే చేపలు తీసుకొని ఇంటికి బయలుదేరుతుంటే దారిలో అయితే వడ్ల లోడ్ పడిపోయింది మామ. పాపం ట్రాక్టర్ డ్రైవర్ లోకి వచ్చి చూసుకొని తోలండి అన్న. చలో మరో వీడియోతో మళ్ళీ కలుస్తా.